స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరి కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ ధోబిఘాట్ లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు. వీరనారి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయని ఆయన ముందుకు వెళ్లి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సంయుక్త కార్యదర్శి కాసర్ల నాగరాజు, కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు సహకరించండి. మొన్న ఎక్కువ ఎంకరేజ్మెంట్ అయితే అనవసరంగా చేసుకోకండి, లాగకండి. ఈ లోపు చేసేది గంట సేపు 2 గంటలు మన రజక సభ్యులకు మరి ముఖ్యంగా మన సిఐ సత్యనారాయణ గారు ఈ యొక్క సందర్భాన్ని గ్రహించి అన్నీ క్లియర్ చేసి ఈ యొక్క కార్యక్రమం జరిపించినందుకు మన సిఐ గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాము. ఆ విధంగానే మా యొక్క సంఘ సభ్యులు కూడా ఎన్ని ఆటంకాలు కలిగిన ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా నా తరఫున, మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాం. తెలంగాణ భూపోరాటానికి నాంది పలికినటువంటి వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని మల్కాజ్గిరిలోని జ్యోతి నగర్ ధోబిఘాట్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ ధోబిఘాట్లో మనము ఐలమ్మ చిత్రపటానికి ఇప్పుడే పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేడు జయంతిని జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఐలమ్మకు అవమానపరిచే విధంగా నేడు కొన్ని కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ధోబిఘాట్ రజక సంఘాన్ని అని చెప్పి మనం రజక సంఘం తరఫున పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధోబిఘాట్ మన రజక సంఘానికి దక్కే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి మన పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ముగిస్తాను.